ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం నిమిత్తం ప్రార్థించుకుందాం. ప్రభువు నేటి వాక్య ధ్యానానికి సహకారినిచ్చారు. నాగన్నగూడెం వాస్తవ్యులు జుజ్జువరపు సందీప్ కుమార్ 10వ తరగతి పాస్ అయి కళాశాలకు వెళుతున్న సందర్భంగా తల్లిదండ్రులు జుజ్జువరపు రాజారావు గారు, రాజామణి గారు, సహోదరి జ్యోత్సన కుమారి గారు సహకారం ఇచ్చారు. రాజారావు గారికి, రాజామణి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. సందీప్ కుమార్ జ్ఞానముతో విద్యను అభ్యసించున్నట్లు, కృప ద్వారా వృద్ధిలోనికి వచ్చినట్లు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మీ దాసులు రాజారావు గారు, రాజామణి గారు, జ్యోత్సన కుమారి గారు సందీప్ యొక్క విద్యలో వృద్ధిని ఆకాంక్షిస్తూ ఇచ్చిన సహకారమును బట్టి వందనాలు. సందీప్ను మీరు ఆశీర్వదించండి. ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల దేవుని అడగవలెను. యాకోబు పత్రికలో మీరు వ్రాయించారు. అడుగుతున్నాం, బిడ్డను దర్శించుము. తాను గమ్యముగా పెట్టుకున్న గమ్యాన్ని చేరటానికి మీ దాసునికి కృపనిమ్మని అడుగుతున్నాము. ఈ రాత్రి వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 5వ వచనము ప్రారంభం. యేసు తన శిష్యులను ఇశ్రాయేలు జనాంగమునొద్దకు పంపారు. యేసు తన శిష్యులను తన పరిచర్య ప్రారంభాన నశించిపోతున్న వారిగా, కాపరులు లేక గిలగిలలాడుతున్న గొర్రెల వలె ఉన్న ప్రజలపై కనికరపడి, కాపరి ఏ కార్యం చేస్తాడో ఆ కార్యం చేయటానికి శిష్యులను పంపిస్తున్నాడు. 9వ అధ్యాయం చివరి వచనాల్లో వ్రాయబడిన మాటలు మీరు గమనిస్తే, జనులు సమూహాలు కాపరి లేని గొర్రెల వలె ఉండుట చూచి యేసు కనికరపడ్డాడు. పనివారి కొద్దిమందే ఉన్నారు, కోత విస్తారంగా ఉంది, పనివారిని పంపమని వేడుకోండి అని శిష్యులతో చెప్పారు. ఆయన ప్రజలపై కనికరపడి శిష్యులను ప్రజలకు క్షేమం విస్తరించున్నట్లు సేవ చేయుటకు యూదుల యొద్దకే పంపించాడు. ఆయన శిలువ మరణము, పునరుత్థానము అనంతరం సర్వలోకానికి పంపాడు అదే శిష్యుల్ని. విత్ ద సేమ్ ఇంటెన్షన్, అదే ఉద్దేశం. బ్లెస్ ద పీపుల్, రీచ్ దెమ్ టు బ్లెస్ ద పీపుల్. దీవించుటకు వారిని చేరండి. దట్ ఈస్ ద మెసేజ్. దైవ సేవకుడు ఉండుట పట్టణానికి ఆశీర్వాదము. కానీ దైవ సేవకులు జీవనోపాధిగా భావిస్తూ సంఘాలు ఉండుట మాకు ఆశీర్వాదం అనుకుంటున్నారు.
వింత పోకడలు, విపరీత బుద్ధులు నేటి సేవకుల్లో కొందరిలో కనిపిస్తున్నాయి. ఒక నూతనమైన ఆర్టికల్ నేను సిద్ధం చేస్తున్నాను. అయ్యో మరీ ఇంత ఘోరమా అనే ఆర్టికల్ రాస్తున్నాను. సేవకుల యొక్క విధానాల్లో వాక్యానికి భిన్నంగా ఉన్న వాటిని ఈ ఆర్టికల్లో చర్చకు తీసుకొస్తున్నాను. సోదరుడా, సోదరి, యేసు తన శిష్యులను, ప్రజలను దీవించటానికి, ప్రజలను ఉద్ధరించటానికి, ప్రజలను వారి సమస్యలలో నుండి వెలుపటికి తీసుకురావటానికి పంపిస్తున్నాడు. రక్షణలోనికి నడిపించడానికి, దురాత్మల పీడితం నుండి విడిపించటానికి, రోగము నుండి విడిపించటానికి, వైద్యుల చేత వీలు కాని రోగముల చేత తిప్పలబడుతున్న వారికి ఉచితంగా 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 ఆరోగ్యం. మన ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీ అనో ఎన్టీఆర్ పథకం అనో పెడుతూ ఉంటారు. వైద్యం ఉచితంగా చేస్తున్నారంటే ఎంత ఆదరణ ప్రజలకు. ఖర్చు భరిస్తుంది ప్రభుత్వం, కొంత రోగికైనా ఎక్కువ శాతం ప్రభుత్వం ఈ పథకాల్లో భరిస్తూ ఆదరిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు ఉచితంగా పొందారు, ఉచితంగా ఇచ్చేయమన్నాడు. ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్, ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ ఆర్ కార్పొరేట్ హాస్పిటల్స్ విపరీతమైన దోపిడీ ఆరోగ్యం కోసం తిప్పులు పడుతున్నారు ప్రజలు. మీరు వెళ్ళండి, యేసు నామాన్ని స్వస్థపరచండి అన్నాడు. చూడండి ఎంతటి అద్భుతమైన మిషన్ ఇది. అయితే ప్రభు ముందే చెప్పాడు, కొందరు చేర్చుకుంటారు మిమ్మల్ని, కొందరు తిరస్కరిస్తారన్నాడు. సేవకుడు యేసు యొక్క ఉద్దేశాన సమాజానికి మేలుకరమైన పని చేయుట కొరకు నియమించబడ్డవాడు. సమాజం మీద బతకటం కొరకు, సమాజం మీద సంపాదించుకోవటానికో సేవకుడిని సమాజంలోనికి దేవుడు పంపలేదనేది ప్రతి సేవకుడు మొట్టమొదట గ్రహించాలి. అప్పుడే మొదటి అడుగు బయటకు వేయాలి. ఇది గ్రహించిన వాడు సేవకుడు కాడు. కనుక చూడండి, యేసు 12 మందిని పిలిచి పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా. ఇక్కడ నేను ప్రతి పదం పట్టుకుంటున్నాను, వదలొద్దు. బైబిల్ శ్రేష్టం, అమోఘం. ప్రతి పదం కూడా అర్థవంతం, సందర్భ సహితం. These 12 Jesus sent out, instructing them, go nowhere among the Gentiles and enter no town of the Samaritans, but go rather to the lost sheep of the house of Israel. Lost sheep, L-O-S-T, not L-A-S-T. Lost sheep అంటే నశించిన గొర్రెలు. ఇజ్రాయేలీయులే, గొర్రెలే కానీ నశించినవి. వారి యొద్దకు మీరు వెళ్ళండి. సమరయుల పట్టణాల్లోకి వెళ్ళొద్దు, ఇతర పట్టణాల్లోకి వెళ్ళొద్దు, ఇతర అన్యులలోకి వెళ్ళొద్దు. కేవలము ఇజ్రాయేలు కుటుంబాల దగ్గరికే వెళ్ళండి. ప్రభు మొదట ఇంటిని బాగు చేస్తున్నాడు. ప్రతి సేవకుడు తాను ప్రస్తుతమున ఉన్న స్థలాన ఇటువంటి సేవ చేయాలి. గో అండ్ బ్లెస్ దెమ్, వెళ్ళి వాళ్ళకి దీవెనగా ఉండాలి. కనుక చాలా సందర్భాల్లో మనం పిలిచి మాట్లాడుతున్నాం, అది కరెక్ట్ ఇవాంజలిజం కాదు. వెళ్ళవలెను, వెళ్ళవలెను, టు దేర్ డోర్ స్టెప్స్,
వారి గుమ్మము యొద్దకు వెళ్ళవలెను. దిస్ ఈస్ ద ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువు నుండి ఏమిటి అనగా ఇవ్వబడినది ఆజ్ఞ, మీరు వెళ్ళండి, గుమ్మాలను తట్టండి. ఇవాళ మనం చాలా భయపడుతున్నాం. ఇవాళ మనం గుమ్మము తట్టి మీకు సువార్త చెబుతాం వింటారా అని అంటే ఎంతమంది దాన్ని యాక్సెప్ట్ చేస్తారు? రండి, కూర్చోండి, మాకు సువార్త చెప్పండి అంటే చెప్పి రావచ్చు. మీ ఇంట రోగులు ఉన్నారా, మేము ప్రార్థన చేసి వెళతాం అంటే ఖచ్చితంగా ప్రార్థన చేయించుకుంటారు. అయితే దాని వెనుక ధనాపేక్ష ఉద్దేశం అయితే, ఇతర ఉద్దేశాలుంటే ప్రజలు ఎవరు రానవరు. కనుక మనం గమనించినప్పుడైతే, మీరు అన్యజనుల దారులలోనికి వెళ్ళకండి, సమరయలో ఏ పట్టణంలోనైనా ప్రవేశించకండి, కానీ ఇశ్రాయేలు వంశములో నివసించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి. వెళుతూ చెప్పాల్సిన మొదటి మాట ఏమిటో తెలుసా? పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించండి. అండ్ ప్రొక్లెయిమ్ as you go, saying the kingdom of heaven is at hand. పరలోక రాజ్యము సమీపించింది. That is the good news. That is the good news. కనుక ఫస్ట్ ప్రయారిటీ ఏమిటి అనగా, వారి వెళుతున్న ఉద్దేశంలో సువార్త ప్రకటన. సువార్త ప్రకటన. పరలోక రాజ్యము ప్రవేశించింది అని ప్రకటించుడి. తర్వాత అన్నాడు, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపండి, కుష్ఠరోగులను శుద్ధులను చేయండి, దయ్యాలను వెళ్ళగొట్టండి, ఉచితంగా పొందారు ఉచితంగా ఇయ్యండి. దిస్ ఈస్ ద గిఫ్ట్ ఫ్రమ్ జీసస్. యేసు వారికి చక్కటి ఆత్మ వరమిస్తున్నాడు. ఇందులో మనం చూస్తున్నప్పుడు ఈ 12 మందిని పంపుతూ వారికి వర్తిస్తున్నవిగా ఈ మాటలు చెబుతున్నాడు. మీరు వెళ్ళండి, పరలోక రాజ్యము సమీపించిందని సువార్త చెప్పండి, రోగులుంటారు ఇంటిలో స్వస్థపరచండి, చనిపోయిన వారింటే లేవనెత్తండి, కుష్ఠరోగులను బాగు చేయండి, దయ్యాలను వెళ్ళగొట్టండి. 5 పనులు చెప్పాడు. సువార్తీకరణ, రోగుల స్వస్థత, చనిపోయిన వాళ్ళు లేపటం, కుష్ఠరోగుల శుద్ధి, దయ్యాలు వెళ్ళగొట్టడం. ఇవన్నీ మీరు ఉచితంగా చేయండి. డోంట్ టేక్ మనీ. చాలామంది గవర్నమెంట్ హాస్పిటల్లో, ఇతర హాస్పిటల్స్లో తిరుగుతూ ప్రార్థన చేస్తూ డబ్బులు తీసుకుంటున్నారు. కొందరు ఇచ్చేస్తూ ఉంటారు, కొందరి దగ్గర నిలబడి ఉంటారు తీసుకోవటానికి. అట్లాంటిది వద్దు. ప్రభువు ఉచితంగా పొందా ఉచితంగా ఇమ్మన్నాడు. స్వస్థతాశాలల్లో మనీ మేకింగ్ కాన్సెప్ట్ ఎక్కువ అయిపోయింది. కోట్ల రూపాయలు దండేస్తున్నారు. ప్రార్థనా శిబిరాలు పెట్టి వాటికి కూడా రేట్లు పెట్టేశారు. దారుణం. సంఘ కాపరులు సంఘాలను పిండేస్తున్నారు డబ్బు కోసం. ప్రాజెక్టుల పేరిట, భవన నిర్మాణాల పేరిట పిండేస్తున్నారు. దిస్ ఈజ్ నాట్ ద వే. దేవుని మార్గం ఇది కాదు. ఇలాంటి విధానాలు ఆయన మార్గంలో లేవు. సోదరుడా, సోదరి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యండి. ఇంకా కిందకి వెళుతుంటే ఆయన వారితో చెబుతున్న మాట, మీ సంచులలో బంగారమైన, వెండైనా, రాగైనా, ప్రయాణం కొరకైన జోలే అయినా, 2 అంగీలైనా, చెప్పులనైనా, చేతికర్రలైనా సిద్ధం చేసుకోకండి. బంగారం ఎందుకండి? వెండి ఎందుకు? ధనం ఎందుకు? సంచి ఎందుకు? జోలెందుకు? చేతి కర్ర ఎందుకు? ఏమిటి దాని ఉద్దేశం? మీరు సిద్ధపరచుకోవలసినవి వేరు. కానీ మానవుడు ప్రయాణం కొరకు లోకస్తులు సిద్ధపరచుకున్నట్లు సిద్ధం చేసుకుంటారు.
అంటే ఇక్కడ అర్థం ఏంటంటే లోకము ఒక పనికి సిద్ధపడినట్లుగా మీరు సిద్ధపడనక్కరలేదు. మీ యజమానునికి సమస్తం ఉన్నాయి, మీరు వెళ్ళండి. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? పనివాడు ఆహారమునకు పాత్రుడు కాడా? ప్రశ్న. మీరు దేవుని పని చేస్తే దేవుడు పోషించడా? అది ప్రశ్న. దినదినము దేవుని నుండి ఏలియా పొందినట్లుగా ఎవరు తన పరిచర్యల నిమిత్తం పొందటానికి ఇష్టపడతారో వారు దేవుని బహుగా తెలుసుకోగలుగుతారు. గుట్టలు గుట్టలు దేవుని పేరట కూర్చుకునేవాడు కాదు. అవర్ డైలీ బ్రెడ్, దినదిన ఆహారం కొరకు దేవునిపై ఆధారపడినట్లు అనుదినము పరిచర్యలో ప్రభువుపై ఆధారపడేవాడే నిజమైన సేవకత్వాన్ని ఆనందించగలుగుతాడు. పనివాడు ఆహారమునకు పాత్రుడు కాడా? యేసయ్య ప్రశ్న. ఇవాళ ఉన్న పరిస్థితులు ఏవి కూడా బైబిల్ దినాల్లో లేవు. You must follow the principles of the scriptures. ఆ రోజు ఆటోలు లేవు, బస్సులు లేవు, ట్రాన్స్పోర్టేషన్ లేదు, విమానాలు లేవు, యాంత్రికీకరణ లేదు, సాంకేతికీకరణ లేదు. ఇవన్నీ వాస్తవం. కానీ సేమ్ ప్రిన్సిపల్స్, సేమ్ గాడ్, సేమ్ హ్యూమన్ బీయింగ్. మనుషులు ఉన్నారు, దేవుడు ఉన్నాడు. ఆయన నియమించిన వాక్యపు సూత్రములు ఉన్నవి, వాటిని మించి వెళ్ళకూడదు. బేసిక్స్ మారకూడదు. విషయాలు వేరుండొచ్చు, పరిస్థితులు వేరుండొచ్చు, ప్రయాణ విధానాలు మారుండొచ్చు, వస్త్రధారణ మారుండొచ్చు, వసతులు మారుండొచ్చు. కానీ సూత్రాలు ఉన్నాయే, అమలుపరచవలసిన సూత్రాలు, వాటిలో మార్పు రాకూడదు, ఉద్దేశాల్లో మార్పు రాకూడదు. సేవకు వచ్చిన వాడు అతిపెద్ద సంఘం కట్టాలి, భవనం కట్టాలి అని అనుకుని రాకూడదు. You are not called for building the constructions. You are called for building the church of Christ. కనుక మనము పంపబడిన విధానము, పంపించబడిన పద్ధతి, పంపబడిన ఉద్దేశము మనం గుర్తెరిగి పనిచేయాలి తప్ప లోకంలో కాదు. బంగారము, వెండి, రాగి, సంచి, దానిలో వస్త్రాలు, సిద్ధపాటు. ఈ 12 మందికి ప్రత్యేకంగా ఈ విషయాలు చెబుతున్నప్పుడు ఎమర్జెన్సీ పర్పస్ను తలపిస్తోంది ఇది. చూడండి, మనకు సైక్లోన్స్ వచ్చినప్పుడు ఉద్యోగులకు ఎమర్జెన్సీ కాల్ ఇస్తారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్ లీవ్స్ అన్ని క్యాన్సిల్ చేసి ఉద్యోగులందరినీ కాల్ బ్యాక్ చేస్తారు డ్యూటీకి. వచ్చినప్పుడు వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోవాలి. అంతే. ఫ్లడ్ డ్యూటీ వేసిన చోట సంచి, బంగారం, రాగి, వెండి కూర్చుకొని పోతాడా ఎవడైనా? వెళ్ళిపోవటమే అంతే. కనుక రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించేవాడు సంచి జోలు వేసుకుని పోతాడా? సూట్ కేసు, విఐపి సూట్ కేసు వేసుకుని వెళ్తాడా? ఇట్ ఇండికేట్స్ ద ఎమర్జెన్సీ, అత్యవసరతను సూచిస్తున్నదిగా ఈ పిలుపు యేసు వారికి ఇస్తూ ఉన్నాడు. లోకంలో మనుషులు తలంచినట్లుగా తలంచవద్దు. పాత నిబంధనలోని యాజకుల్లాగా ఉండద్దు. బీ ఏ రెస్క్యూ టీమ్, డిజాస్టర్ టీమ్ అంటారు చూశారు. డిజాస్టర్ టైమ్స్లో మేనేజ్మెంట్కి స్పెషల్ టీమ్స్ ఉంటాయి. వరదలు వస్తున్నప్పుడు మామూలు ఈతగాళ్ళు వాళ్ళు పోలేరు, గజ ఈతగాళ్ళు పోలేరు. దే ఆర్ స్పెషల్లీ ట్రైన్డ్ పీపుల్ ఉంటారు. వరదలో సైతం వెళ్ళి మనుషులు రక్షించి తేగలిగిన వాళ్ళు ఉంటారు. తాళ్ళు కట్టేసి వాళ్ళు పాకుతూ వెళ్ళి అవతల వ్యక్తుల్ని నడానికి కట్టుకొని లాక్కొస్తారు.
వాళ్ళు స్పెషల్లీ ట్రైన్డ్. అట్లనే శిష్యులకు కూడా చెబుతున్నాడు, మీరు సాధారణమైన వారిలా కాకూడదు, లోకస్తుల్లా కాకూడదు, పాత నిబంధనలోని యాజకుల్లా కాకూడదు, ఇతర మతాల్లోని మత నాయకుల్లా కాకూడదు. మీరు యేసును వెంబడించి వెళ్ళాలి, యేసు వలె వెళ్ళాలి. యేసయ్య పరిచర్య మీరు ఒక్కసారి న్యూ టెస్ట్మెంట్ అంతా చదవండి. ఎక్కడ సంచి ఆయన భుజాన, ఒక జత బట్టలు ఆయన భుజాన, మనీ పర్స్ ఆయన పాకెట్లో ఎప్పుడు కనపడదు. ఆయన సిద్ధపాటు కలిగిన మనస్సుతో అడుగులు వేశాడు తప్ప సిద్ధపాటుతో కూడిన వస్తువులతో కాదు. కనుక ఇవేమి ఆటంకం కాదు. సువార్తీకరణకు వస్తువులు లేకపోతే, డబ్బు లేకపోతే, సంచి లేకపోతే, జోలు లేకపోతే, వస్త్రం లేకపోతే ఐ కాంట్ మూవ్ అనేది తప్పు. ఐ కాంట్ డూ ద మినిస్టర్ అనేది తప్పు. యేసే పరిష్కారం అద్భుతంగా మొదటి నుంచి ఇప్పటి వరకు అలాగుననే సాగుతుంది, ఏమీ లేకుండా. కానీ ఇప్పటికీ అద్దె భవనమే, 15 ఏళ్ళు అయింది. కట్టే ప్రయత్నం కొరకు దండటం ప్రారంభిస్తే సంవత్సరంలో కట్టేస్తాను నేను. తెలుసునా? కొన్ని వేల మంది చూస్తారు యేసే పరిష్కారం. ఆస్తి సమకూర్చు కొరకు ప్రభు నన్ను పిలవల. మీరు నా స్టూడియో చూస్తే ఒక కర్టెన్ ఉంటుంది, ఒక కుర్చీ ఉంటుంది, అంతే, ఏమీ ఉండదు. 5200 ఎపిసోడ్స్ ఎట్లా చేసాం? ఒక చిన్న మీటర్ గుడ్డ బ్యాక్గ్రౌండ్ పెట్టి చేశాను. ఆర్డినరీ చెక్క టేబుల్ వేసి చేశాను. టేబుల్ మీద క్లాత్ కూడా లేదు. దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. సాఫిస్టికేటెడ్ స్టూడియో నిర్మించాలనుకుంటే బోల్డ్ నిధులు వస్తాయి, దాని మీద చాలా చేయొచ్చు. బట్ దట్స్ నాట్ ది ఇంపార్టెంట్. దానికోసం మనం జీవితాలు సమర్పించుకోక్కర్లేదు. భవనాల కోసం మందిరం కట్టడం లీస్ట్ ఇంపార్టెంట్. ప్రజలను రక్షణలోకి నడిపించడం టాప్ ప్రయారిటీ. కానీ ఎక్కడ కనిపిస్తున్నాయి ఇట్లాంటి పరిస్థితులు? యేసు వలె నడుచుటకు మన హృదయంలో ఆ నియమాలు కలిగి ఉండాలి. అదే ప్రభు చెబుతున్నాడు, పనివాడు ఆహారమునకు పాత్రుడు కాడా? సోదరుడా, సోదరి, ప్రభువు వాగ్దానం చేస్తున్నాడండి. ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు, పనివాడు తన ఆహారానికి పాత్రుడు. 25 సంవత్సరాలండి నేను పరిచర్యకు వచ్చి. నాలా ఎంతోమంది సేవకులు ఉన్నారు. మీరు వెళ్ళి అడగవచ్చు, హూ ఈజ్ యువర్ ఫీడర్? ఎవరు మీ పోషకుడు అని అంటే ఆకాశం వైపు చేయి చూపిస్తారు. యేసయ్యే, యేసయ్యే. పి జోషి గారు రేడియో విశ్వవాణి ప్రేమదారులో మాట్లాడేవాడు, దైవజనుడు. ఆయన సాక్ష్యం చెబుతున్నప్పుడు చెప్పేవాడు, 6 పిల్లలు, భార్య, తల్లి, 9, ఉదయం 9 కంచాలు, సాయంకాలం 9 కంచాలు, లేవాలి ప్రభు అని ఆయన ప్రార్థించినప్పుడు ఆయన చెప్పిన సాక్ష్యం, జీసస్ ఈజ్ ఫెయిత్ఫుల్. యేసయ్య నమ్మదగినవాడు. నేను వచ్చే సేవకు 25 ఏళ్ళు అయింది. జోషన్ వచ్చి 40 ఏళ్ళు 45 ఏళ్ళు అయిపోయి ఉంటుంది. జీసస్ ఈజ్ ఫెయిత్ఫుల్. పనివాడే కాదు, పనివాని కుటుంబం కూడా ఆహారానికి పాత్రులుగానే ప్రభువించుతాడు. శిష్యుడైన పేతురు ఆయన అడిగాడు, అయ్యా అన్నీ వదిలిపెట్టి నిన్ను వెంబడించాం, మాకేం దొరుకుతుంది? ఇక మందు 100 రెట్లును, పరమందు నిత్య జీవము. 100-fold బ్లెస్సింగ్ ఆన్ ద ఎర్త్. 100-fold అంటే 100 శాలరీస్ అన్నమాట, మీ భాషలో, లోక భాషలో చెప్పాలంటే. మోర్ దాన్ దట్. ప్రభు అంతకంటే ఎక్కువగా చూస్తాడు. ఇస్తాడని లేదు, నేను చూస్తాడన్నాను. ఈ పదం మీరు గుర్తెరగాలి. ప్రభు అంతకంటే ఎక్కువ ఇస్తాడు అని నేను చెప్పటం లేదు. ప్రభువు అంతకంటే ఘనంగానే నిన్ను చూస్తాడు, నువ్వు బ్రతికేట్టుగా చేస్తాడు. మళ్ళీ అప్పుడు జోలు ఉండకూడదు. మళ్ళీ అప్పుడు ఏ విధమైనటువంటి బంగారం, వెండి నీ సంచిలో ఉంటాకి లేదు. నీవు నియమించుకున్నప్పుడు నీవు
ఏ విధంగా ఉండాలి? నీ పిలుపు పొందిన మొదటి దినాన ఏ యాటిట్యూడ్తో, ఏ నియమాలతో అయితే నువ్వు వెళ్ళావో అదే నియమము, అదే విధానము నీ జీవితం అంతిమ దినం వరకు వెళుతూనే ఉండాలి. సోదరుడా, సోదరి, ఈ వాక్యం చెబుతున్నప్పుడు ఎంతోమంది సేవకులు మనసులోకి వస్తున్నారు. పెద్ద పెద్ద సేవకులుగా పేరుగాంచి, క్యారెక్టర్ లేకుండా, కుటుంబ జీవితాలు లేకుండా, డబ్బు కోసం మోసయుక్తమైన విధానాలను అవలంబిస్తూ పోస్ట్ ఆఫీసుల్లో, బ్యాంకుల్లో దాచుకుంటూ, బినామీల పేరిట ఆస్తులు కూర్చుకుంటూ, యేసు పేరు చెబుతూ, అయ్యో ఇంత ఘోరమా? సోదరుడా, సోదరి, యేసు అపోస్తలు పంపించినప్పుడు ఉచితంగా పొందారు, ఉచితంగా ఉన్నారు. డోంట్ టేక్ మనీ. ఒకడు స్వస్థత పొందారని వస్తాడు, డబ్బు ఇస్తాడు, తీసుకెళ్ళి గల్లాపెట్లో వేసినట్టుగా చేస్తున్నారు. రిఫ్యూజ్ దెమ్. డోంట్ ఎంకరేజ్ దెమ్ టు గివ్. మారు మనసు పొందమని చెప్పండి తప్ప డబ్బుకు కకృతి పడకూడదని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. నయమాను స్వస్థత పొంది వెనకకు తిరిగి వచ్చినప్పుడు ఎలీషాతో అన్నాడు, రెండు సంచులు మన్నిప్పించు, ఒక బండెడు మన్నిప్పించు, 2 సంచులు బంగారం తీసుకోమన్నాడు. ఎందుకంటే గొప్ప ఆఫర్ ఉంటుందా? మంటికి బంగారం ఎక్స్చేంజా? ఇప్పుడోళ్ళు అయితే పొలాలు కొని మరి తవ్వి మరీ పోసేస్తారు అవతల. లేదు, నవ్వాడు, సమాధానం కలిగి పొమ్మన్నాడు. బంగారం తీసుకుని భవనం కట్టించుకోవచ్చుగా, బంగారం తీసుకుని శిష్యులకు అతిపెద్ద డార్మెంటరీ కట్టించవచ్చుగా. విలువల్లో మార్పు వాళ్ళు కోరుకోలేదు. దే వాంట్ టు కంటిన్యూ ఇన్ ద ప్రిన్సిపల్స్ గివెన్ బై గాడ్. దేవుని చేత ఇవ్వబడ్డాయి, వాటినే తీసుకున్నాడు. దానియేలుకు ఆఫర్ వచ్చింది, అర్ధరాజ్యం తీసుకోమన్నాడు. నీ దానములు నువ్వే ఉంచుకో, ఖండించి అవతల వారేసి. నీ టేబుల్ మీద ఎవడైనా డబ్బు తెచ్చి పెడితే సేవలో దీన్ని వాడని, వితౌట్ ద పర్పస్, ఉద్దేశము లేని డబ్బు ఖండించు, తీసుకోవద్దు. అది నిన్ను పాపములోనికి నడిపిస్తుందని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. అది విశ్వాస అయినా, సేవకుడైనా, ఎవరైనా సరే, ఏ విధమైన డబ్బు అయినా అనవసరమైనది, నీది కానిది, అవసరము లేనిది, అకౌంటబిలిటీ లేనిది, ప్రాముఖ్యంగా మనవి చేస్తున్నా, అకౌంటబిలిటీ లేనిది, అకౌంట్లోనికి రానిది నీ ముందుకు రాకూడదు. వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. పనివాడు జీతమునకు పాత్రుడు. కనుక నువ్వు సువార్త సేవకు వచ్చేవా, దేవుడు నిన్ను పోషిస్తాడు. ఇక్కడ నెలవారీ జీతాలు ఉండవు, పెన్షన్ అకౌంట్స్ ఉండవు, లేదంటే ఫెస్టివల్ అడ్వాన్సెస్ ఉండవు, రీఎంబర్స్మెంట్స్ ఉండవు. దిస్ గవర్నమెంట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఈ ప్రభుత్వం యేసయ్య ప్రభుత్వం. నీ యజమానుడు యేసుగా ఉంటే నీ విధానాలు, పరలోకపు విధానాలు నీ లైఫ్లో ఆపరేషన్లోకి వస్తాయి. ఐఎమ్ ఎంజాయింగ్ దోస్ గవర్నమెంట్స్ అథారిటీ ఇన్ మై 25 years లైఫ్. నా 25 ఏళ్ల జీవితంలో ఆ పరలోకపు అధికారి యొక్క ప్రభావాన్ని నేను చూచాను. ఇదే భూమి మీద ఆయన కార్యం నా జీవితంలో నేను చూశాను. పనివాడు నిజముగా ఆహారమునకు పాత్రుడు అని నేను సాక్ష్యం ఇస్తున్నాను. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం నాగన్నగూడెం వాస్తవ్యులు జుజ్జువరపు సందీప్ కుమార్ గారు కళాశాలకు వెళుతున్న సందర్భంగా తల్లిదండ్రులు రాజారావు గారు, రాజామణి గారు, సోదరి జ్యోత్సన కుమారి గారు సహకారం ఇచ్చారు. వీరికి ధన్యవాదాలు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. నేటి సేవకులు వాక్యం ప్రకారం ఉంటాకు సహాయం చేయండి. నేటి సేవకులు వాక్యం ప్రకారం లేని వారిని సంఘము ప్రభు హెచ్చరించగలిగేటట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాము. సేవకుణ్ణి నిలదీయగలిగిన సమాజాలు వృద్ధి అవటానికి మేము ప్రార్థిస్తున్నాము. అబద్ధ బోధకులను పసిగట్టుట
క్రీస్తు సంఘానికి నేర్పండి ప్రభు. ధనాపేక్ష కప్పిపెడుతున్న దుర్మార్గపు సేవకులను కట్టిపెట్టమని ప్రార్థిస్తున్నాము ప్రభు. క్యారెక్టర్లో ప్రభు వెనుకంజ వేసిన వారు సేవ విడిచి దిద్దుబాటు చేసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి అయినా. సేవ పేరిట ఆస్తులు కూర్చుకుంటున్న వారికి జ్ఞానోదయం దయచేయండి. బ్యాక్ టు బైబిల్ వాక్యం వైపు రావటానికి సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక.